పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత అంతోని గారి అద్భుతాల వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి వారికి, దేవుని చిత్తానుసారముగా జీవించేటువంటి వారికి కొన్నిసార్లు భయంకరమైన శోధనలు వస్తాయి. కానీ దేవుడు తన బిడ్డల పక్షాన ఉంటాడు, నీతిమంతుల పక్షాన ఉంటాడు. ఇది మనకి దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది, సాక్ష్యంగా నిలబడుతుంది. పునీత పాదువాపురి అంతోని వారు ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ఒకానొక సందర్భంలో తన తండ్రే ప్రమాదంలో పడిపోయాడు. అంతోని వారి యొక్క తండ్రే ప్రమాదంలో పడిపోయారు. ఆయన చేయని తప్పుకి ఆయన బలి అయ్యేవాడు. కానీ అంతోని వారు అద్భుత రీతిగా తన తండ్రిని ఏ విధంగా కాపాడింది, ఆ అద్భుతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 1 నుండి 3 వరకు పవిత్ర వచనములు. ప్రభువా, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నేను నిన్ను నమ్మితిని. నా విరోధులు నా పతనమును చూచి సంతసింపకుండినట్లు చేయుము. వారి వలన నేను అవహేళనకు గురికాకుండానట్లు చేయుము. నిన్ను నమ్మిన వారు అవమానమునకు గురికారు. నీ మీద తిరుగుబాటు చేయు దుర్మార్గులకే తలవంపులు వచ్చును. ప్రభు, నీ మార్గమును నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు ఎరిగింపము. నేను నీ సత్యమును అనుసరించి జీవించినట్లు నాకు బోధింపము. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి యొక్క తండ్రి మార్టిన్ విన్సెంట్ పాదువాపురి అంతోని వారి యొక్క తండ్రి. ఈయన ఒక రాజోద్యోగి. పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి లిస్బన్ అనే పట్టణంలో ఉన్నటి రాజు దగ్గర రాజ ఉద్యోగిగా పనిచేస్తున్నారు, సైనిక ఉద్యోగి. అయితే చాలా నీతిమంతుడు, ధర్మాత్ముడు, దైవభయం కలిగినటువంటి వాడు. రాజుగారికి కూడా పునీత పాదువాపురి అంతోని వారి యొక్క తండ్రి అంటే, నాన్నగారంటే చాలా ఇష్టం, గౌరవం కూడా ఉండేది. ఇది మిగిలినటువంటి ఉద్యోగులకు ఇష్టం లేదు. అంతోని వారి తండ్రిని రాజుగారు మెచ్చుకోవడం ఈర్ష్య కదండి లోకంలో అంతా కూడా. కాబట్టి మెచ్చుకోవటం ఇష్టం లేదు. ఎలాగైనా కానీ అంతోని గారి యొక్క తండ్రిని ఏదో ఒక తప్పు పట్టుకొని రాజు ముందు నిలబెట్టాలి దోషిగా అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒక సైనిక ఉద్యోగిగా ఒకానొక సందర్భంలో అంతోని గారి నాన్నగారు అక్కడ ఉన్నటువంటి రాజుగారి దగ్గర డబ్బులు కట్టించుకునేటువంటి వారికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. తన దగ్గర ఉన్నటువంటి రాజుగారికి సంబంధించిన ధనాన్ని ఆ యొక్క రాజోద్యోగులు ఉంటారు కానీ డబ్బుని కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చారు. కానీ అంతోని గారి తండ్రి గారు మార్టిన్ విన్సెంట్ గారు వాళ్ళ దగ్గర నుంచి రసీదు తీసుకోవటం మర్చిపోయారు. దీన్ని అదునుగా తీసుకొని, పెద్ద మొత్తంలో డబ్బండి అది, దీన్ని అదునుగా తీసుకొని ఆ ఉద్యోగులు అంతోని గారి తండ్రి గారిని, నాన్నగారిని ఇబ్బంది పెట్టాలని చూశారు. చివరి కంప్లైంట్ కూడా చేశారు రాజుగారి దగ్గర. డబ్బులు ఇవ్వలేదు అని కంప్లైంట్, అదే పెద్ద మొత్తంలో అమౌంట్ రాజుగారి దగ్గర. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నట్టు అంతోని గారికి దివ్య దృష్టితో ఇది చూడగలిగాడు. తన తండ్రి ప్రమాదంలో పడబోతున్నాడు, అన్యాయంగా అక్రమముగా ఏ తప్పు చేయకుండా డబ్బులు ఇచ్చినా కానీ ఇవ్వలేదని మిగిలినటువంటి వారు కూడబలుక్కొని తన తండ్రిని అవమానపాలు చేయబోతున్నారని తనకి దివ్య దృష్టితో ఆయన చూడగలిగాడు. చూసి ఆయన, మీకందరికీ తెలుసండి, అంతోని వారు ఒక్క క్షణంలోనే ఆయన అనుకున్న చోటికి వెళ్ళేవారండి. బై లొకేషన్ అంటారు, ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఈ ఉద్యోగుల దగ్గరికి వచ్చి వాళ్ళతోటి చెప్పాడట, తన తండ్రి ఎటువంటి డబ్బులు ఇచ్చాడు, ఎన్నెన్ని ఇచ్చాడు, ఎటువంటి నాణాలు ఇచ్చాడు అన్నీ చెప్పగానే వాళ్ళు కంగు తిన్నారంట ఒక్కసారి. అమ్మో, ఇంత ప్రూఫ్స్ తోటి సహా చెప్తున్నాడు అనగానే అంతోని గారు అన్నారంటే వెంటనే రసీదు ఇవ్వండి అన్నాడట. రసీదునిచ్చి వాళ్ళ నాన్న దగ్గర పెట్టి ఆయన వెళ్ళిపోయాడట. ఈ రీతిగా
తన తండ్రికి జరగబోయే అవమానము నుండి దేవుడు అంతోని వారి ద్వారానే కాపాడుకున్నాడు పిల్లారా. అంతోని గారి తల్లిదండ్రులు చాలా భక్తులండి. ఒక మంచి చెట్టు నుండి మంచి ఫలాలు వస్తాయి. అంతోని గారు అంత పరిశుద్ధంగా ఎదిగారు అంటే వాళ్ళ తల్లిదండ్రి కూడా అంత పరిశుద్ధులు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశం మనకు అతి ముఖ్యమైన సందేశాన్ని నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనకి ఇటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఇట్లాంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. సొలొమోను రాజు కాలంలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు పడుపు వృత్తి చేసే స్త్రీలు, ఇద్దరికి పిల్లలు పుట్టారు. ఒక తల్లి బాగా ఆదమరిసి నిద్రపోత తన కొడుకు మీదకి ఆమె డొల్లింది. కొడుకు చచ్చిపోయాడు, పసిపిల్లవాడు చచ్చిపోయాడు. ఏమేం చేసింది, ఆ పిల్లవాడిని అవతలే పెట్టేసి ఆ బతికి ఉన్న పిల్లవాడిని ఏమో తీసుకొని ఈ పిల్లవాడు నా పిల్లవాడనని వ్యాజ్యం వేయటం మొదలుపెట్టింది. చివరికి అది ఈ విధంగా సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళింది. సొలొమోను రాజు చాలా తెలివిగా ఆ పసిపిల్లని తీసుకొని కత్తి తీసుకురండి, ఈ పిల్లని సగానికి నరుగుదాం, ఇద్దరు తల్లులకి ఇద్దాం అనగానే ఏ తల్లి అయితే నిజమైన తల్లి కాదో ఆ తల్లి నరకండి అని చెప్పింది. ఏమైంది, తన బిడ్డ కాదు కదా. నిజమైన తల్లి, అయ్యా దయచేసి నరక్కండి అయ్యా, అక్కడన్నా బతకనిండి, నా బిడ్డ ఎక్కడో చోట బతుకుద్ది అనగానే సొలొమోను మహారాజు మహాజ్ఞాని ఆ నిజమైన తల్లి యొక్క అవమానాన్ని, బాధని, కన్నిటిని తుడిచివేశాడు. ఈ తల్లే నిజమైన తల్లి. కారణం ఏంటంటే ఏ తల్లి అయినా తన బిడ్డ ఎక్కడో ఒక చోట బతకాలని కోరుకుంటుంది, కానీ తన బిడ్డను నడువుకి నిలువుగా చీల్చివేయమని మాత్రం ఏ తల్లి కోరుకోదు. ఈ తల్లి నిజమైనటువంటి తల్లి అని చెప్పాడు. దేవుడు అక్కడ ఆ నిజమైన తల్లి యొక్క కన్నిటిని తుడిచివేశాడు. మరొక సందర్భం, ముఖ్యమైన సందేశం మీకు అందరికీ తెలిసినటువంటిది ప్రియులారా. ఏమిటి అంటే దానియేలు గ్రంథంలో భక్త సుజాన్న ప్రియులారా, నీతిమంతురాలు, దైవభక్తి కలిగినటువంటి తల్లి. ఆ తల్లి పరిశుద్ధంగా ఉంటుంటే ఆ గ్రామ పెద్దల కన్ను ఆమె మీద పడింది. ఆమెను బలవంతం చేస్తే నేను రాను, నేను పాపం చేయటానికి బదులుగా నేను చచ్చిపోవటానికి కూడా సిద్ధమంటే వీళ్ళు ఒక కుర్రవాణ్ణి ఆ తోటలోనికి పంపించి ఈమె తప్పు చేస్తుంటే మేము చూసాము అని సాక్ష్యం పలికించారు. కానీ దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటాడు బిడ్డలారా. కొన్నిసార్లు అండి మన జీవితంలో నిర్వేదం వస్తుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఏందబ్బా నేను కొంచెం నీతిగా ఉంటున్నా, న్యాయంగా ఉంటున్నా, నాకేంటి బాధలు? అన్యాయం చేసేవాడు బాగా పెరుగుతున్నాడే, అక్రమం చేసేవాడు బాగా పెరుగుతున్నాడే అని మనం అనుకుంటామండి. కానీ నీతిమంతులను దేవుడు చెయ్యి విడవడు. అద్భుత రీతిగా దానియేలు అనేటువంటి వ్యక్తిని పంపించి తీర్పు తీర్చి అక్కడ వారి అబద్ధాలను బయటపెట్టి ఆ ముగ్గురు పెద్దలను వేరువేరుగా ప్రశ్నించి వారు చెప్పేది తప్పు, ఏ చెట్టు కింద తప్పు చేస్తుండో నువ్వు చూసావు అని ఈ విధంగా వాళ్ళ ఆ ముగ్గురు పెద్దలు, నిందవేసిన పెద్దలు తప్పు చెప్పినప్పుడు వాళ్ళు తప్పుటోళ్ళు అని దేవుడు నిరూపించి సుజాన్న యొక్క పరిశుద్ధతని పైకి లేపాడు. ఈ ముగ్గురు దుష్టులని ఆరాళ్లతోటి కొట్టి చంపటం జరుగుతుంది. దుష్టులకి శిక్ష, నీతిమంతులకి మహిమ. ప్రియులారా, ఇటువంటి సంఘటనలు మనం బైబిల్ గ్రంథంలో చాలా చూస్తామండి. బైబిల్ గ్రంథంలోనే కాదు, నిత్య జీవితంలో కూడా. ఈ రోజున మనం అంతోని వారు చేస్తున్నట్టు గొప్ప అద్భుతం, తన తండ్రికి అవమానం జరగబోతుంది. దేవుడు తనకు దివ్య దృష్టితో ఆ సంఘటన తెలియజేసి ఆ అవమానం నుండి తండ్రిని కాపాడేటట్లుగా చేశాడు. ఒకవేళ ప్రియులారా మన జీవితంలో కూడా మనకు అవమానం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో బిడ్డ, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాడు. ఇదిగో వాక్యములు మనం చదువుకుంటాం పిల్లారా. 71వ కీర్తన 10వ వచనము చాలా చక్కగా ఈ రీతిగా మనకి సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని నమ్ముకొని జీవిస్తారో వారు ఏ విధముగా ఉంటారో అనే దానికి ఆదర్శం ప్రియులారా. ఏమంటారంటే 71వ కీర్తన 1వ వచనంలో, ప్రభు నేను నిన్ను ఆశ్రయించితిని, నేను ఏనాడును అవమానమును చెందకుండును గాక, నీవు న్యాయవంతుడవు కనుక నన్ను ఆదుకొని రక్షించుము, చెవియొగ్గి నా మొర విని నన్ను కాపాడుము. దేవుడు కాపాడతాడు పిల్లారా. మనం ఎజ్రా, నెహెమియా గ్రంథాలలో పిల్లారా మరొక ఇట్లాంటి ట్విస్ట్నే మనం చూస్తామండి. దుర్మార్గుడు రాజు దగ్గర ఉండి ఇశ్రాయేలు ప్రజలందరినీ చంపాలి అనుకుంటాడు. ఒక పెద్ద కొయ్యను తయారు చేస్తాడు. చివరికి ఏం జరుగుద్దండి?
దానిలోనే వాడు పడి చచ్చిపోతాడు. హామాను వాడినే ఆ ఉరికంబానికి వేసి చంపుతాడు. మొర్దెకై మీద కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్యతోటి బతుకుతాడు ఈ హామాను అనేటువంటి వాడు రాజు దగ్గర. చివరికి ప్రియులారా, మొర్దెకై దేవుని పక్షాన ఉన్నాడు కాబట్టి విజయాన్ని సాధిస్తాడు. మోసం చేయాలనుకున్నటువంటి వాడు వాడినే అక్కడ ఉరి తీస్తాడు, చంపివేయబడతారు. ప్రియులారా, మీలో ఎవరైతే మీ జీవితాలలో ఇదిగో అన్యాయాన్ని, లేకపోతే అవరోధాలని, లేకపోతే అవహేళనని ఎదుర్కొంటున్నారో భయపడకండి. మరియ తల్లి పాడినట్టు స్తోత్ర గీతాన్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కగా ప్రోత్సాహాన్ని ఇస్తుంది ప్రియులారా. ముఖ్యంగా ఈ రోజున అంతోని వారు తమ సొంత తండ్రినే కాపాడుకోవాల్సి వచ్చిందని తన అద్భుత శక్తితోటి. దేవుడు అంతోని వారికి ఇచ్చినటువంటి ఆ అద్భుత శక్తిని తన సొంత స్వీయ తండ్రి కోసమే వినియోగించేట్లుగా చేశాడు ప్రియులారా. కాబట్టి మరియ తల్లి లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం నుంచి పాడినట్లుగా, నా హృదయం ప్రభువును స్తుతించున్నది, నా రక్షకుడుకు దేవుని యందు ఆనందించున్నది నా ఆత్మ. ఏలయన ఆయన తన దాసురాలి యొక్క దీనావస్థను కటాక్షించను. దీనులను ఆయన లేవనెత్తుతాడు. ప్రియులారా, ఎవరైతే ఇదిగో బుగ్గిలో పడిపోయి ఉన్నారో, బూడిదలో పడిపోయి ఉండవలసి వచ్చిందో వారిని పూలదండతో సత్కరిస్తారు. కన్నీటితో ఉన్నారు, వారు నా జీవితాన్ని నాట్యముగా మార్చే దేవుడు. నమ్మకంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. దేవుడు నమ్మదగినటువంటి వాడు ప్రియులారా. ఆయన నమ్మదగినటువంటి వాడు కాకపోతే ఈ ప్రపంచం బ్రతకదో, ఈ ప్రపంచం ఉండదు, నీవు నేను ఉండం. ఆయన ఉన్నాడు కాబట్టి నీవు నేను బ్రతకగలుగుతున్నాం. మన పక్షాన ఉంటాడు. మనకి అవమానానికి బదులుగా మహిమనిచ్చేటువంటి దేవుడు. అయితే మనకి ఆ విశ్వాసం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, ఆ నీతివంతమైన జీవితం మనలో ఉండాలి. ఆ ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. ముఖ్యంగా ప్రియులారా, ఎవరైతే బిడ్డలు అవమానాలను పొందుతున్నారో, వారు చేసిన మంచికి బదులుగా చెడుని ఎదుర్కోవాల్సి వస్తుందో, భయంకరమైన హింసలను ఎదుర్కొంటున్నారో మీలో ఎంతోమంది, ఇదిగో దేవుడు మీ పక్షాన ఉన్నాడు, అధైర్యపడవద్దు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మన పక్షాన పోరాడువాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేసేటువంటి వాడు. తన బిడ్డలను ఆయన ఊరికే కింద పడిపోయేటట్లుగా చేస్తే ఊరుకోడండి. ఆయన అలా చూస్తూ ఊరుకోడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో 16వ కీర్తన 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక్కడ కూడా మరొకసారి ప్రియులారా, దేవుడు తన బిడ్డలను ఏ విధంగా కాపాడతాడు, తన బిడ్డలను ఏ విధంగా సంరక్షించుకుంటాడు, భక్తుడైనటువంటి వాడు ఏ విధంగా దేవుడి మీద నమ్మకాన్ని ఉంచవచ్చు. కీర్తన 16:8వ వచనం, నేను ప్రభువును నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును, అతడు నన్ను కాపాడును, కావున నాకు ఏ ఆపద వాటిల్లదు. కనుక నేను మిగుల సంతసించుచు సురక్షితముగా జీవింతును. ముఖ్యమైన మాట వస్తుంది చూడండి. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీవు పరిశుద్ధుని గోతిపాలు చెయ్యవు. కొన్నిసార్లు అండి మన జీవితంలో చిన్న చిన్న శ్రమలు రాగానే అయిపోయింది నా పని అనుకుంటాను. బంతి ఉంటుంది కదండి, బంతిని ఎంత బలంగా కొడితే అది ఇంకా అంత బలంగా పైకి లేస్తుంది. దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాలు కూడా అదే విధంగా ఉంటాయి. దేవుని విశ్వసించిన బిడ్డల యొక్క జీవితాలు కూడా అదే విధంగా ఉంటాయి. క్షణకాలం మనకి అవమానాలు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు. కానీ ఆయన నమ్మినటువంటి బిడ్డలం కాబట్టి దేవుడు లేవనెత్తుతాడు పిల్లారా. రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది ప్రియులారా, ఎన్నటికి మీరు పగ తీర్చుకొనకండి, దేవుని ఆగ్రహమునకే దానిని వదిలివేయండి. ఏలయనగా ప్రభు పలుకుచున్నాడు కదా, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇచ్చువాడను అని ప్రభు పలుకుతున్నాడు. ఒకవేళ మనకి ఎవరైనా వ్యతిరేకంగా, అంతోని వారి తండ్రికి వ్యతిరేకంగా చూశాడు కదా, అన్యాయంగా పాపం ఆయన్ని శ్రమల పాలు చేయాలనుకున్నారు కదా, ఎవరైనా కానీ మనం వ్యతిరేకంగా అక్రమంగా చేస్తున్నారా, దేవునికి మొరపెట్టి ప్రార్థించు. అయ్యా నన్ను కాపాడయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా. తన బిడ్డలను చెయ్యి విడిచేటువంటి వాడు కాదు ఆయన. పరిశుద్ధుని గోతుపాలు అవనిచ్చేటువంటి వాడు కాడు ఆయన. క్షణకాలం నువ్వు పడిపోయినట్లు కనపడొచ్చుగాక, కానీ నువ్వు లేస్తావు. కారణం నీ వెనక ఉన్నటువంటి వాడు, నీతో ఉన్నటువంటి వాడు నీ లోక శక్తుల కంటే కూడా బలవంతుడు. పౌలు గారు చెప్తారు కదా ప్రియులారా. అదేవిధంగా పేతురు గారు కూడా ఈ మాట అంటారండి. మనలో ఉన్నటువంటి ఆత్మ లోకానుసారం అంటే వ్యక్తులలో ఉన్నటువంటి ఆత్మ కంటే ఎన్నో రెట్లు గొప్పదే. మనలో ఉన్నటువంటి ఆత్మ
లోకానుసారమైన వ్యక్తులలో ఉన్నటువంటి ఆత్మ కంటే కూడా ఎన్నో రెట్లు గొప్పది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. లోకానుసారమైన వ్యక్తులలో ఉన్నటువంటి ఆత్మ కంటే కూడా మనలో ఉన్నటువంటి ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఎన్నో రెట్లు శక్తివంతమైనటువంటిది, బలవంతమైనటువంటిది. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. పేతురు గారు ఈ మాట చెప్తారు. పిల్లారా, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? మన ఎదురుగా ఎవరు నిలబడగలరు? దావీదు దేవుని పక్షాన వెళ్ళాడు, దేవుడు అతనితో ఉన్నాడు. గొలియాతుడు ఓడిపోయాడు, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు గెలిచాడు. లోకానుసారమైనటువంటి స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే దావీదు పడిపోవాలి, దావీదు పనికిరానటువంటి వాడు. ఆ గొలియాతుడు అంటాడు కదా, నిన్ను పట్టుకొని పిచ్చుకలకి గద్దలకి ఆహారంగా ఇసిరేస్తారా అన్నాడు కదా. నిజమే అది. కానీ దావీదు వెనకాల ఎవరున్నారు? శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ఆ ధైర్యాన్ని విడిచిపెట్ట మాకు బిడ్డ. ఆ నమ్మకాన్ని, నిరీక్షణ అంటారు దీన్నే. నమ్మకం. నా దేవుడు నా పక్షాన ఉండగా నాకు భయం ఎలా? పరిశుద్ధులు, పవిత్రులు, జ్ఞానులు ఈ ప్రపంచంలో ఎన్నో కనిపెట్టారు. క్రైస్తవ సైంటిస్టులు వాళ్ళు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారండి, ఓడిపోయారు. మొదట ట్యూబ్లైట్ కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్, విమానం కలిపినటువంటి రైట్ బ్రదర్స్, గ్రామ్ఫోన్ దాన్ని కనిపెట్టినటువంటి వారు, ఇలా చాలామంది ప్రియులారా క్రైస్తవులు వీళ్ళందరూ కూడా. అయితే మొదట్లో వాళ్ళు ఓడిపోయారు. పట్టుదల క్రైస్తవ్యం నేర్పించింది ఏంటంటే దేవుని మీద నిరీక్షణ, నమ్మకం. దాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళారు. నేను అవమానానికి గురికాను, దేవుడు నా పక్షాన ఉంటాడు, నన్ను దీవిస్తాడు అని ముందుకు వెళ్ళారు. అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యాలు వాళ్ళు చేయగలిగారు. దేవుని వేడుకుందాం. ఈరోజు ఏ విధంగా పాదువాపురి అంతోని వారు తన తండ్రి అవమానం నుండి కాపాడాడు దేవుని యొక్క శక్తి ద్వారా, అదేవిధంగా మనలను కూడా అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా కాపాడమని, దీవించమని, ఆశీర్వదించమని దేవాది దేవుని ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు పునీత పాదువాపురి అంతోని వారు అద్భుతరీతిగా ఏ విధంగా తన తండ్రి యొక్క అవమానాన్ని తీసివేశాడు, కాపాడాడు అవమానం నుండి మాకు తెలియజేశారు. నీ వాక్యం నుండి ప్రభువా మాకు ఆదరణకరమైన మాటలు చెప్పి ఉన్నారు, బోధించారు. మీకు స్తోత్రాలు. ఇదిగో మా జీవితంలో చిన్న చిన్న అవరోధాలు, చిన్న చిన్న అవహేళనలు, ఆటుపోట్లు వచ్చినప్పుడు మేము అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండమని, ఇదిగో ఓ యేసు రాజా మేమందరం నీపై నమ్మకాన్ని ఉంచాలని మాకు బోధించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకే, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి. నీ గాయపడిన హస్తం నుండి కారి రక్తముతో వారిని శుద్ధి చేయండి ప్రభు, స్వస్థపరచండి. ఈ క్షణంలో ప్రభు నీ చిత్తమైతే ప్రభు నీ బిడ్డల వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా ఎంతోమంది నాయన ఈ వాక్యాన్ని మంచంలో ఉండి ఆలకిస్తున్నారని ఆయన నాకు ఫోన్లు చేస్తున్నారు. తండ్రి, నాన్న ఈ రోజున ప్రత్యేకంగా ఎవరైతే మంచంలో నుంచి లేవలేని స్థితిలో ఈ వాక్యాన్ని ఆలకిస్తూ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో అట్టి బిడ్డలను లేపండి, నీ సాక్షులుగా మార్చండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈనాడు ప్రత్యేకంగా కుటుంబాలలో ప్రభువా భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి ప్రభువా. ఎంతోమంది భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక, శాంతి లేక, సమాధానం లేక కొనారిల్లుతున్నారు నాయన. అటువంటి కుటుంబాలను ప్రభు మీరు ప్రేమతో చూడమని, వారి మధ్యలో ప్రేమ బంధాన్ని బలపరచండి తండ్రి. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు, దారి తప్పినటువంటి బిడ్డలను ప్రభు దారికి తీసుకురండి తండ్రి. ముఖ్యంగా ప్రభువా గర్భఫలం లేనటువంటి తల్లుల కొరకే, కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన జీవితంలో స్థిరపడాలని వివాహముల కొరకే అడుగుతున్నటువంటి వారు, ఉద్యోగాల కొరకే అడుగుతున్నటువంటి వారు, చదువుల కొరకే అడుగుతున్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా డిఎస్సి పరీక్షలు రాస్తున్నారు తండ్రి, ఆ బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో తండ్రి ప్రత్యేకమైన రీతిలో ప్రభువా చిన్నారి బిడ్డల కొరకై, చిన్నారి బిడ్డలుగా ఉండి ఎంతోమంది మరి తల్లిదండ్రులకు ఎంతో భారంగా మారినటువంటి వారు ఉన్నారు. భయంకరమైన వ్యాధులకు గురవుతున్నారు ఈ ఆధునిక ప్రపంచంలో. ఆ బిడ్డలను దీవించండి, నాన్న ఆశీర్వదించండి తండ్రి. ఆ బిడ్డలను ప్రభు మీరు కాపాడండి, లేవనెత్తండి, బలపరచండి. ఈరోజు ప్రత్యేకమైన రీతిలో ప్రభు అవమానాలు పొందుతున్నటువంటి వారు, కొంతమంది కుటుంబంలోనే అవమానాలు పొందుతున్నారయ్యా, కొంతమంది కుటుంబం బయట నుండి ప్రభు అవమానాలు పొందుతున్నారు. వారి అవమానాలను ప్రభువా మీరు ఆశీర్వాదంగా మార్చండి. వారి కన్నీటిని ప్రభువా మీరు నాట్యంగా మార్చండి. వారి బూడిదలను ప్రభువా మీరు పూలదండగా మార్చే దేవుడు ప్రభువా దీవించండి, ఆశీర్వదించమని మా కొరకు ప్రార్థించండి స్వామి. అడిగిన ప్రతి బిడ్డను కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురు గాక, మీ ఆత్మతో ఉందురు గాక.
పునీత పాదువాపురి అంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దీవించుగాక. ఆమేన్.